కుటుంబానికి కంచుకోట జగ్గంపేట నియోజకవర్గం రెండు వరుస ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ సొంతం చేసుకున్న నియోజకవర్గం ఇది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన జ్యోతుల నెహ్రూ 2019లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ బరిలో దిగుతుండగా వైసీపీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబు స్థానంలో తోట నరసింహను పోటీలో పెట్టడం ఈసారి ఉత్కంఠభరిత పోరుకు దారితీస్తుంది. కాపులు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలవటం ఆనవాయితీగా వస్తున్న జగ్గంపేటలో రాజకీయ రణక్షేత్రం ఎలా సిద్ధమవుతుందో ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చే జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా కిందకు వచ్చే గోకవరం మండలం కూడా ఉంది. ఎన్నికల కమిషన్ తాజాగా జనవరి 22న విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం 2,25,037 మంది ఓటర్లుండగా పురుషుల కంటే మహిళా ఓటర్లు దాదాపు 2,500 మంది ఎక్కువగా ఉన్నారు. జగ్గంపేట నియోజకవర్గ రాజకీయ చరిత్రను గమనిస్తే పార్టీ ఏదైనా ఇక్కడ 1962 మొదలు కాపులు మాత్రమే గెలిచినట్టు అర్థమవుతుంది. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ 6 సార్లు, తెలుగుదేశం 5 సార్లు గెలిచాయి. వ్యక్తుల వారీగా చూస్తే తోట సుబ్బారావు, జ్యోతుల నెహ్రూ 3 సార్లు విజయం సాధించారు. గత 2 ఎన్నికల్లో వైసీపీ తరపున ఆ ఇద్దరు వేరువేరు అభ్యర్థులు గెలిచారు. ఇక్కడ తోట నరసింహం 2 సార్లు గెలిచారు. జగ్గంపేట రాజకీయాలు ఆసక్తికరంగా మారటానికి కారణం అక్కడ పాతుకుపోయిన పేరుమోసిన కుటుంబాలే. జ్యోతుల కుటుంబం, తోట కుటుంబం ఇక్కడ బరిలో దిగి హోరాహోరీగా పోరుకు సిద్ధమయ్యాయి. గత 2 ఎన్నికల్లో పోటీ ఫలితాలు గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. 2014 ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. అప్పుడు తెలుగుదేశం అభ్యర్థి జ్యోతుల చంటిబాబు మీద దాదాపు 16,000 ఓట్ల మెజార్టీతో నెహ్రూ విజయం సాధించారు. కానీ ఆ తరువాత పరిస్థితులు మారిపోయాయి. ఇద్దరూ పార్టీలు మారిపోయారు. జ్యోతుల నెహ్రూ తెలుగుదేశంలోకి రావటం, చంటిబాబు వైఎస్ఆర్సీపీకి రావటం చకచకా జరిగిపోయాయి. అంటే 2019 ఎన్నికల్లో ఆ ఇద్దరు ప్రత్యర్థులే మళ్లీ తలపడినా పార్టీలు మాత్రం వేరువేరు. ఈసారి చంటిబాబు 23,000కు పైగా మెజార్టీతో వైసీపీ నుంచి గెలిచారు. మళ్లీ తన మాతృ సంస్థ టీడీపీలోకి వెళ్లిన జ్యోతుల నెహ్రూ వాటింపాలయ్యారు. ఒంటరిగా పోటీ చేసిన జనసేన అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర 10,500కు పైగా ఓట్లు సంపాదించుకోగలిగారు. గత ఎన్నికల తీరుతెన్నులు అలా ఉంటే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పరిస్థితి అయోమయంలో పడింది. ఆయనకు బదులుగా తోట నరసింహానికి జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. నిజానికి 2019లోనే ఆయన భార్యకు పెద్దాపురం టికెట్ ఇస్తారని భావించిన ఆఖరి నిమిషంలో కుదరలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబు పెద్దగా జనంలో తిరగకపోవటం, హత్య కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు సన్నిహితుడు కావడం లాంటివి చంటిబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అంశాలు. ఈ పరిస్థితుల్లో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఆయనకు అర్థమైంది. అయినా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండటానికే సిద్ధమయ్యారు చంటిబాబు. తోట నరసింహానికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించిన తరువాత ఆయనను బుచ్చగించిన వైసీపీ వర్గాలు ఆయన టీడీపీ వైపు చూడకుండా చేయగలిగాయి. మొత్తానికి జ్యోతుల కుటుంబీకులు ఒక చోట చేరుతున్నారనే ప్రచారం అంతటితో ఆగిపోయింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో పార్టీల బలాబలాల్లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. చంటిబాబు పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించిన వైఎస్ఆర్సీపీ తన సిట్టింగ్ ఎమ్మెల్యేను సైతం మార్చడానికి వెనుకాడలేదు. ఆ విధంగా వ్యతిరేకతను పోగొట్టుకునే ప్రయత్నం చేసింది. వైఎస్ఆర్సీపీ బలాబలాల విషయానికొస్తే ప్రధానంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా అనేక వర్గాలను ఆకట్టుకోగలిగింది. అర్హులలో దాదాపు 60% మందికి ఇంటి స్థలాలు అందాయి. అదేవిధంగా ఇంటి దగ్గరే పెన్షన్లు ఇవ్వడం లాంటివి కూడా వైసీపీ పట్ల ప్రజల్లో సానుకూలత పెరగడానికి దోహదపడ్డాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఆ పార్టీకి మైనస్ పాయింట్లు.
తెలుగుదేశం విషయానికొస్తే ఆ పార్టీ జగ్గంపేటలో నిలబడటానికి కారణం జ్యోతుల నెహ్రూ, ఆయన కొడుకు నవీన్. ఒక విధంగా చెప్పాలంటే కాకినాడ జిల్లా తెలుగుదేశాన్ని నడిపించడంలో వీళ్లు కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇప్పుడు జగ్గంపేటలో తెలుగుదేశం బలం ఆ పార్టీ బలంగా నిలబడటమే. అదే సమయంలో అధికార పార్టీ మీద ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, సంక్షేమ పథకాలు అందని వారిలో ఉన్న అసంతృప్తి కూడా కారణాలే. మరోవైపు జనసేన పార్టీ నాయకులు 2019 ఎన్నికల తరువాత కూడా ఏదో ఒక కార్యక్రమంతో జనం మధ్య ఉంటూ రావటం ఆ పార్టీని బలోపేతం చేసింది. ప్రతి సమస్య మీద పోరాటం, పరిష్కారానికి కృషి చేయటం ఆ పార్టీకి ప్లస్ పాయింట్. ఈసారి బరిలో దిగుతున్న అభ్యర్థుల బలాబలాలు పరిశీలిస్తే వైఎస్ఆర్సీపీ తరపున పోటీలో దిగుతున్న తోట నరసింహం ధనబలం, జనబలం ఉన్న నాయకుడు. ఆయనకు 2 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చడం వలన వైసీపీ పట్ల వ్యతిరేకత కొంతమేరకు తగ్గింది. తెలుగుదేశం విషయానికొస్తే జ్యోతుల నెహ్రూకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం ఖచ్చితంగా ఆయనకు కలిసి వచ్చే అంశం. అందరికీ అందుబాటులో ఉంటారనే పేరు ఆయనకు ప్లస్ పాయింట్. కొడుకు జ్యోతుల నవీన్ జడ్పీ చైర్మన్ గా పనిచేసి ఉండటంతో జిల్లా అంతటా పరిచయమున్న నాయకునిగా మారారు. ఆ విధంగా కాకినాడ లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిగా వ్యవహరించడం కూడా జగ్గంపేటలో నెహ్రూకు కలిసి వచ్చే విషయమిది. మరోవైపు జగ్గంపేట జనసేన ఇన్ఛార్జిగా ఉన్న పాటంశెట్టి సూర్యచంద్ర పార్టీ ప్రచారంలో చురుగ్గా ఉంటూ పార్టీని ప్రజలకు చేరువ చేశారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయనది చురుకైన పాత్ర. మొత్తంగా చూసినప్పుడు జనసేన పట్ల పెరిగిన ఆదరణ కూడా పొత్తు భాగస్వామిగా తెలుగుదేశం పార్టీకి బాగా చేయూతనిస్తుంది. ఈ మధ్యకాలంలో జనసేన బలం పెరగటం వలన ఆ పార్టీ ఓట్లు తెలుగుదేశం పార్టీ బలానికి తోడవుతాయి. నియోజకవర్గమంతటా రోడ్లన్నీ అధ్వానంగా ఉండటం, సీలేరు కాలువతో సాగునీటి పంపిణీ, గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణల వంటివి ఈసారి ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి.